వెల్కమ్ టు 95 న్యూస్ మూవీ మేనియా. కొత్త సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మేనియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మీ మూవీ మేనియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సర్కారీ వారి రికార్డుల వేట, ఓటీటీలో RRR దర్శనం, ఒకే కథతో 2 సినిమాలు, బాలీవుడ్ లో దిల్ రాజు హిట్. సర్కారీ వారి పాట వేట షురు అయింది. మే 12న రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన మహేష్ స్టామినా ప్రూవ్ చేస్తున్న ఈ కలెక్షన్లు. ఇంతకీ సర్కారీ వారి డే 1 రికార్డ్ ఎలా ఉందో చూసేద్దామా? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా భారీ అంచనాల నడుమ గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ మహేష్ మూవీ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సర్కారు వారి పాట సినిమా ఓపెనింగ్ డే వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డును సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు గ్రాస్ వసూలు చేసి అత్యధిక వసూలు అందుకున్న ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది మహేష్ కెరీర్లో బెస్ట్ ఫిగర్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే యుఎస్ఏలో ప్రీమియర్స్ కలుపుకొని 1.2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. దీంతో యుఎస్ మార్కెట్ లో ఏకంగా $11 మిలియన్ పైగా వసూలు సాధించిన సినిమాలున్న ఏకైక స్టార్ గా మహేష్ బాబు నిలిచారు. ఎస్వీపీ మేకర్స్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలలో ఫస్ట్ డే 36.89 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది నాన్ RRR మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొనబడింది. మరి రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
థియేట్రికల్ రన్ పూర్తయింది. ఇక ఓటీటీలో చూడడం కోసం వ్యూవర్స్ వెయిటింగ్. RRR ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఫ్రెష్ గా కట్ చేసి రిలీజ్ చేశారు. యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన భారీ ప్రెస్టీజియస్ మల్టీ స్టారర్ మూవీ RRR ఎట్టకేలకు ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రపంచనాన్ని కొనసాగిస్తూ రికార్డుల మోత మోగించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. దక్షిణాది చిత్రాలలో సత్తాని మరోసారి యావత్ ప్రపంచానికి చాటి సౌత్ సినీ ఇండస్ట్రీకి సరికొత్త ఊపునిచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ వసూళ్లని రాబట్టి 1000 కోట్లకు మించి వసూళ్లను రాబట్టిన చిత్రాల క్లబ్ లో చేరింది. కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో మరిన్ని కొత్త సీన్లతో సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలియడంతో ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ RRR ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ తాజాగా కొత్త ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే. హిందీ మినహా దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మే 20న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు G5 వెల్లడించింది. ఒక్కసారి ట్రెండ్ సెట్ అయిందంటే అదే ట్రెండ్ లో కొన్ని సినిమాలు వరుస కడతాయి. ఇప్పుడు పార్లర్ కాన్సెప్ట్ ట్రెండ్ కొనసాగుతున్నట్లుగా ఉంది. ఇన్నోసెంట్ అబ్బాయిగా కనిపించే హీరో కథతో ఒకేసారి 2 సినిమాలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం. నేచురల్
స్టార్ నాని నటించిన అంటే సుందరానికి మరియు నాగశౌర్య హీరోగా రూపొందిన కృష్ణ వృంద విహారీ సినిమాల మెయిన్ ప్లాట్ ఒకటే అని టాక్ వినిపిస్తోంది. నాగశౌర్య షెర్లీ సెటియా జంటగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్నటువంటి న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కృష్ణ వృంద విహారీ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. పెళ్లికి అనర్హుడని భావించే ఒక యువకుడి చుట్టూ కృష్ణ వృంద విహారీ తిరుగుతుందట. కానీ బయటకు మాత్రం ఆ భయం లేనట్లుగా ప్రవర్తిస్తాడట. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ యువకుడైన హీరో ఒక మోడర్న్ గర్ల్ ని ప్రేమించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటనేది కృష్ణ వృంద విహారీ సినిమాలో ఫన్నీగా చూపిస్తారని టాక్.